హలో హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ హమీదా ఖాతూన్. సో మీరు ఇంట్లో ఎంత ఏమైనా హెయిర్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారా అంటే రైట్, ఈ వీడియో మీకోసం. ఎందుకంటే మన ఇంట్లో చేసినది డిఐవై హెయిర్ ప్రోడక్ట్స్, హెయిర్ స్పా, హెయిర్ కలరింగ్ ఇవన్నీ చాలా ఇష్టపడతాం కాబట్టి ఇంట్లో చేసుకున్న ప్రోడక్ట్స్ అనేది మనకు చాలా ఇష్టం. సో నేనైతే బిగ్ ఫ్యాన్ ఇంట్లో ఉన్న డిఐవైకి. సో నేను మీ అందరితో నా హెయిర్ కేర్ ప్రోడక్ట్స్, హెయిర్ స్పా, హెయిర్ రొటీన్ ఇవన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఈ వీడియో మీ అందరి కోసం. ఎందుకంటే ఈ వీడియోలో నేను హెయిర్ కెరాటిన్ చేయబోతున్నాను అట్ హోమ్. సో ఈ కెరాటిన్ చేసుకుంటే మీ హెయిర్కి ఫ్రీజినెస్ కానీ మీ హెయిర్లో ఉన్న డ్యామేజ్ని కానీ రిపేర్ చేస్తుంది. సో ఎవ్రీ హెయిర్ రొటీన్, హెయిర్ కేర్ మీరు ఎవ్రీ వీక్కి చేంజ్ చేస్తూ మీకు ఇష్టం వస్తూ అది అలా ఇంక్లూడ్ చేస్తూ యూస్ చేస్తూ ఉండండి. ఏది ఒక రోజు చేసుకుంటే సరిపోదు. సో నేను ఎప్పటికే చెప్తూ వస్తున్నాను, హెయిర్ కేర్, స్కిన్ కేర్ అనేది మన లైఫ్ స్టైల్. సో మీ అందరు లైఫ్ స్టైల్లో ఈ ఒక రొటీన్ అనేది మీరు ఇంక్లూడ్ చేసుకోండి. సో హెయిర్ కేర్లో మనకి కెరాటిన్ ఇంట్లో చేసుకోవాలంటే మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి? సో మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్ అండ్ వెనిగర్ అండ్ జెలటిన్ పౌడర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ మాస్క్. సో ఇవన్నీ మీ దగ్గర ఉంటే మీరు ఇంట్లోనే కెరాటిన్ చేసుకో. ఈ కెరాటిన్ మనం ఇంట్లో చేసుకోవాలంటే ఈ వీడియోనే ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. గిన్నె తీసుకుందాము. గిన్నెని ఒక 1 కప్ ఆర్ 2 కప్ మీరు మీకు చేసుకోవాలంటే 1 కప్ వాటర్ తీసుకోండి. 1 కప్ వాటర్లో ఒక 2 టేబుల్ స్పూన్ అనేది ఫ్లాక్స్ సీడ్ తీసుకోండి. ఫ్లాక్స్ సీడ్స్ తీసిన తర్వాత దాంట్లో వాటర్లో పెట్టేయండి. పెట్టేసిన తర్వాత మంచిగా వాటర్ని బాయిల్ చేయండి. ఫ్లాక్స్ సీడ్ బాయిల్ చేస్తూ ఉంటే దాంట్లో మనకి ఎట్లా కొంచెం థిక్గా ఇలా లిక్విడ్ లాగా వస్తుంది. అది అయ్యేంత వరకు బాయిల్ చేయండి. బాయిల్ అయిన తర్వాతనే మనం ఆ లిక్విడ్ని తీద్దాం. అనేది మంచిగా బాయిల్ అయిపోయింది. బాయిల్ అయిన తర్వాత మీరు చూడండి దీని లిక్విడ్ అనేది ఎంత మంచిగా ఎట్లా లిక్విడ్గా ఉంది. దీన్ని అయితే మనం ఏదైనా స్టెయినర్ కానీ లేదంటే ఏదైనా క్లాత్తో కానీ ఈ ఫ్లాక్స్ సీడ్ని తీసేసి పక్కన పెట్టేద్దాము. అండ్ ఈ లిక్విడ్ అనేది మనం హెయిర్ కోసం వాడదాం అనమాట. సో దీన్ని ఒక 30 to 40% కూల్ అవ్వనివ్వండి. దాని తర్వాతనే మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. సో 30-40% అనేది కూల్ డౌన్ అయిపోయిన తర్వాత దీనిలో ఫస్ట్ జెలటిన్ పౌడర్ అనేది మిక్స్ చేయండి. అప్పుడే ఇది మెల్ట్ అవుతుంది అనమాట. సో కొంచెం 1 స్పూన్ జెలటిన్ పౌడర్ తీసుకోండి. దీంట్లో ఇవ్వండి. దీంట్లో కలపండి. మంచిగా కలిపిన తర్వాత జెలటిన్ కలిసిపోయిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ మీరు యాపిల్ సైడర్ వెనిగర్ వేయండి. మీ దగ్గర యాపిల్ సైడర్ వెనిగర్ లేదంటే కొంచెం లెమన్ యూస్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత మీరు మళ్ళీ మీ దగ్గర మీరు వాడుతున్నది ఏ హెయిర్ మాస్క్ అయినా మీరు యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఈసారికి డవ్ వాళ్ళది హెయిర్ మాస్క్ అనేది యూస్ చేస్తున్నాను. మొత్తం ఈ మాస్క్ని మంచిగా కలపండి. దీన్ని మంచిగా కలిసిపోనివ్వండి. అన్నీ కలిసిపోయిన తర్వాత అప్పుడు ఈ మాస్క్ అనేది మనకి రెడీ అయిపోయింది అనమాట. ఇది కొంచెం చల్లగా అవనివ్వండి. దాని తర్వాత అనేది మనం యూస్ చేద్దాము. మంచిగా ఈ మాస్క్, ఈ కెరాటిన్ ట్రీట్మెంట్ ప్రోడక్ట్ మనకి రెడీ అయిపోయింది. సో ఈ ప్రోడక్ట్ మంచిగా రెడీ అయిపోయిన తర్వాత మనం రెడీ అవ్వాలి. సో మనం రెడీ అవ్వడానికి మనకి కావాల్సినది ఏంటంటే ఫస్ట్ మన హెయిర్లో ఉన్న ఏదైనా డస్ట్ ఉన్న ఏదైనా ఉంటే మనం ఓన్లీ మన స్కాల్ప్ని వచ్చేసి షాంపూ చేసుకుందాము. షాంపూ చేసిన తర్వాత మొత్తం హెయిర్ కొంచెం తడిగా అయిపోయిన తర్వాతనే అప్పుడే మనం ఈ ప్రాసెస్ని స్టార్ట్ అవ్వాలి అనమాట. సో ఫస్ట్ అనేది హెయిర్ స్పాయిల్ చేసుకోండి షాంపూతో. ఎందుకంటే మనం ఆల్రెడీ ఏదైనా హెయిర్ ప్రొటెక్షన్ కానీ ఏదైనా హెయిర్ సిరమ్ కానీ ఏదైనా కండిషనర్ కానీ ఏదైనా వాడి ఉంటే లేదంటే బయట తిరిగి వచ్చాము ఆ డస్ట్ అనేది మనకి క్లీన్స్ అవుట్ అయిపోతుంది. దాని తర్వాత అనేది మనం ఈ కెరాటిన్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేద్దాము. సో హెయిర్ కొంచెం ఇలా తడిగా ఉన్నప్పుడే రెడీ చేసుకున్న మాస్క్ అనేది కెరాటిన్ అప్లై చేసేసుకుంటాం. సెక్షన్ చేసుకోండి. మంచిగా అప్లై చేయండి. Bye.
మొత్తం హెయిర్‌లో అప్లై అవ్వనివ్వండి. చేసిన తర్వాత మీ హెయిర్ మీద మీ దగ్గర టవల్ ఉన్నా, లేదంటే హెయిర్ క్యాప్ ఉన్నా, లేదంటే మీ దగ్గర ఏదైనా మనకి ఆన్‌లైన్ నుంచి వచ్చినప్పుడు ఏదైనా కవర్ ఉన్నా, ఏదైనా ఉంటే మీ దగ్గర అది మీ హెయిర్ మీద పెట్టేసుకోండి. హెయిర్‌ని అయితే ఓపెన్‌గా ఉంచకండి. సో, ఇది కవర్ చేయండి హెయిర్‌ని. మంచిగా హెయిర్ కవర్ చేసే దాంట్లో అయితే హీట్ జనరేట్ అవుతుంది. దానివల్ల మనకి హెయిర్‌లో ఇంకా మంచి మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. సో, ఇది కవర్ చేయండి. కవర్ చేసిన తర్వాత దీన్ని ఒక 25 మినిట్స్ అయితే వదిలేసేయండి. నేనైతే 25 మినిట్స్ వదిలేస్తాననమాట. ఇప్పుడు చూడండి, మీరు నా హెయిర్‌లో అయితే నేను హెయిర్ స్ట్రెయిట్నింగ్ గానీ ఏమీ చేయలేదు. సో, ఇది అయితే ఓన్లీ కెరాటిన్ ట్రీట్మెంట్ అట్ హోమ్ చేసిన తర్వాత రిజల్ట్ అనమాట. హెయిర్ అయితే చాలా మంచిగా ఫ్లఫీగా, ఫ్రీజీనెస్ లేకుండా, డల్‌నెస్ లేకుండా మంచి షైన్ ఇస్తుంది. హెయిర్ మంచిగా గ్లాసీ ఫినిష్ ఇస్తుంది. హెయిర్‌లో అయితే ఏదో గ్లాస్ పెట్టేసినట్టు అనిపిస్తుంది. సో, ఇది అయితే ఇప్పుడు నేను స్ట్రెయిట్నర్ వాడకుండా ఈ హెయిర్ రిజల్ట్ ఇలా ఉంది అనమాట. నాకైతే చాలా 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 ఇష్టం కెరాటిన్ ఇవన్నీ చేసుకోవాలంటే ఇంట్లో. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది. అండ్ మీరు నా రొటీన్స్ గానీ, నా స్కిన్ కేర్ గానీ, నా హెయిర్ కేర్ గానీ, నా హెయిర్ స్పా రొటీన్ గానీ ఇవన్నీ ఫాలో అవుతున్నారంటే నాకు కమెంట్‌లో చెప్పండి. మీరు రిజల్ట్ చూస్తున్నారంటే కూడా నాకు కమెంట్‌లో వచ్చి చెప్పండి. హోప్ మీ అందరికీ వీడియో నచ్చి ఉంటుంది. అండ్ నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ లైకింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ టు Hamida Khatun channel. Thank you so much. Love you all. Bye bye. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of